ముందుగా వ్యవసాయ శాఖ ఆ శకటం మన ముందుకు వస్తుంది. ఈ దేశానికి పట్టుకొమ్మ వెన్నుముక వ్యవసాయం. ఎందుకంటే దాదాపుగా 75% మంది ప్రజలు ఈ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రైతు అనేవాడే లేకపోతే ఈ దేశానికి అభివృద్ధి అనేదే లేదు. దాదాపుగా ఒక స్త్రీ బిడ్డను కన్నట్టుగా 3 నెలల పాటు ఒక పంటని పండించి ఆ ఫలాలను మనకు అందిస్తున్న రైతు ఆనందంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారికి మద్దతు ధరను దాదాపుగా ధాన్యాన్ని సేకరించి 48 గంటల్లోనే మద్దతును అందిస్తూ, అలాగే ఈ పంట ద్వారా టెక్నాలజీని ఉపయోగిస్తూ రైతులకు అండగా ఉంటున్నాడు. అలాగే ఋతుపవనాల ద్వారా పొడి విత్తనాల సాగును కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా వ్యవసాయంలో సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయ శాఖ పశ్చిమ గోదావరి జిల్లా వారు అందిస్తూ ఉన్నారు. తదుపరి ఆహారంతో పాటుగా ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఎక్కడైతే దేశం ఆరోగ్యవంతులైన జనాలు ఉంటారో, ఆరోగ్యప్రదమైన మానవ వనరులు ఉంటాయో అక్కడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వైద్య శాఖ ద్వారా వైద్య ఆరోగ్యం, హెల్త్ అండ్ వెల్నెస్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఈ రకంగా జిల్లా యొక్క పౌరుల యొక్క ఆరోగ్యానికి సర్వకాల సర్వావస్థల యందు కూడా కృషి చేస్తున్నటువంటి ఈ ఆరోగ్య శాఖ యొక్క సేవలకి గుర్తుగా ఈ యొక్క శకటము, ఎక్కడైతే దేశ పౌరులు ఆరోగ్యంగా ఉంటారో, మానవ వనరులు గొప్పగా ఉంటాయో ఆ దేశం ఆర్థిక వనరుల కన్నా సహజ వనరుల కన్నా కూడా మానవ వనరులు ముఖ్యం. కాబట్టి ఆ మానవ వనరుల్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క ఆరోగ్య శాఖ యొక్క సేవల్ని, ఎందుకంటే ప్రతి శాఖకి సెలవు అంటూ ఉంటుంది, తన నెలవులను వదిలి సెలవులను కూడా మానుకుని ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసేటువంటి శాఖ ఆరోగ్య శాఖ. వారి సేవల్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ పథకం ద్వారా, అలాగే క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా, ప్రతిరోజు కూడా ఫ్రైడే డ్రైడే ద్వారా అనేక పథకాల ద్వారా, అలాగే క్షయ నిర్మూలన, అనేక దీర్ఘకాలమైన రోగాలకి ప్రజల వద్దకే ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క పశ్చిమ గోదావరి వైద్య ఆరోగ్య శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఆరోగ్యం వైద్యం తర్వాత ఎక్కడైతే మానవ వనరులు గొప్ప అధునాతనమైనటువంటి అత్యుత్తమమైన విద్యాబోధన సాగుతుందో, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆర్థిక వనరుల కన్నా విద్యా వనరులు ముఖ్యం. కాబట్టి అటువంటి అత్యుత్తమమైన బోధనల ద్వారా సహిత జ్ఞానేన సదృశం పవిత్రం విద్యతే. అలాగే ఎక్కడైతే విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉంటారో, ఎక్కడైతే విద్యా ప్రమాణాలు గొప్పగా ఉంటాయో అటువంటి దేశం దినదిన ప్రవర్తమానంగా వెళ్తుంది అనేటువంటి అనేక రకాలుగా శాస్త్ర సాంకేతిక విధానాల ద్వారా విద్యాబోధన చేస్తూ విద్యార్థుల బంగారు భవితకు భరోసానిస్తూ, అదేవిధంగా డొక్కా సీతమ్మ విద్యా భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, అలాగే అదేవిధంగా ఎక్కడైతే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారో అక్కడ ఎక్కడైతే పౌష్టికాహారం స్వీకరిస్తారో వాళ్ళ యొక్క విద్యా బోధన విద్యాభ్యాసం కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి కేవలం విద్యా బోధనతోనే కాకుండా పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి యొక్క విద్యార్థుల యొక్క దినదిన ప్రవర్తమానాన్ని అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి పశ్చిమ గోదావరి విద్యాశాఖ. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ విద్యాశాఖలో మనం సాధించిన గొప్ప అచీవ్మెంట్ ఏంటయ్యా అంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ద్వారా క్షేత్రస్థాయిలో విద్యార్థుల యొక్క అనుభవాల్ని, అలాగే తల్లిదండ్రుల యొక్క అనుభవాల్ని సమ్మిళితం చేసి ఇక్కడ ఈ యొక్క విద్యాశాఖ యొక్క దినదిన అభివృద్ధికి విద్యారంగంతో పాటుగా సృజనాత్మక పరంగా కూడా, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా సాంస్కృతిక పరంగా కూడా విద్యాభివృద్ధి కృషి చేస్తూ విద్యార్థులు కేవలం విద్యలోనే కాదు, క్రీడల్లో, లలిత కళల్లో, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో నిర్బంధ విద్య, సాహిత్య విద్య, వ్యాయామ విద్య, వృత్తి విద్య, ఎఫ్ఐఎల్ సెక్షన్ ఒక నాణ్యమైన విద్యను అందించడం కోసం విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా తీటైన శిక్షణలు అందిస్తూ వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారికి కావలసినటువంటి భౌతిక మౌలిక అవసరాలతో పాటుగా వారికి కావలసినటువంటి విద్యా అవసరాలను కూడా తీరుస్తూ పుస్తకాలని అలాగే విద్యుత్తును అందిస్తూ ఏ రకమైనటువంటి సాంకేతికమైన పరమైనటువంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఈ జిల్లా వాసులందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి విద్యుత్ సేవలను అందిస్తున్నారు. సోలార్ ద్వారా కేవలం జల విద్యుత్తే మాత్రమే కాదు,
నిరంతర శక్తినిచ్చేటువంటి సౌర విద్యుత్ ద్వారా కూడా పర్యావరణ సహితంగా పర్యావరణాన్ని రక్షిస్తూ ఒక పిఎం సూర్యాగర్ యోజన ద్వారా ఇస్తున్నటువంటి సోలార్ ప్లాంట్లు కూడా ఈ యొక్క విద్యుత్ శాఖ వారి ద్వారా మనకి అందజేస్తూ ఉన్నారు. తదుపరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే స్లోగన్తో ముందంజ వేయుచున్నది. నాణ్యమైన ఉత్పత్తుల దిగుబడికి అధిక ఆదాయము రైతులకు సమకూర్చటలో నూతన పద్ధతుల ద్వారా ఉద్యాన శాఖ అభివృద్ధి ప్రదంలో నడుస్తున్నది. కొబ్బరిలో పునరుద్ధరణ చేపట్టి కొబ్బరి ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లలో పేరొందుటకు సాంకేతిక సహకారము అందజేయటలో ఉద్యాన శాఖ నిరంతరం కృషి చేయుచున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ దేశానికి పట్టుకొమ్మల గ్రామాలు. ఆ గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి గ్రామాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో అక్కడ సమస్త రాష్ట్రమే అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో, ఎందుకంటే జానపదులు ఎక్కడైతే ఉంటారో ఆ జనపదాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో, జనపదము అంటే గ్రామం, ఆ జనపదాలు ఎక్కడైతే జానపదులతో కలిసి అభివృద్ధి చెందుతుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ దాదాపుగా ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ని, అలాగే బ్యాంకు రుణాల ద్వారా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి చేయూతను అందిస్తూ, అలాగే స్త్రీనిధి ద్వారా స్త్రీమూర్తుల యొక్క వ్యక్తిగత వికాసానికి వారి యొక్క సమూలమైన అభివృద్ధికి కృషి చేస్తూ కేవలం ఎక్కడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతారో అక్కడ కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టుగా వారు అక్కడ దేవతలు తిరుగాడుతారు. కాబట్టి స్త్రీనిధి ద్వారా స్త్రీలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఉన్నతి పథకం ద్వారా దాదాపుగా 1546 స్వయం సహాయక సంఘాల సభ్యులకి రుణాలు అందిస్తూ, అలాగే సిఐఎఫ్ ద్వారా దాదాపు 312 సభ్యులకి 2.27 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్ ద్వారా అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్లను స్థాపించి ఆ రకంగా ఎవరైతే గ్రామీణులు ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. తదుపరి మన ముందుకు వస్తున్న శకటం మత్స్య శాఖ శకటం. జిల్లాల పునర్నిర్మాణం తర్వాత కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం 20 మండలాలతో కూడి 1.24 లక్షల ఎకరాల విస్తీర్ణం గల ఆక్వా సాగుతో ఏర్పడగా అందులో 2 మండలాలు మెరైన్ మరియు ఆక్వా కల్చర్ మత్స్య సంపదతో సమృద్ధిగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్గా గుర్తించబడింది. రాష్ట్రంలో చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి పశ్చిమ గోదావరి జిల్లాను 3వ స్థానంలో నిలిపాయి. పశుగ్రాస గడ్డి రకాల ప్రదర్శన. మేలుజాతి గుర్రంని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అట్లనే మినియేచర్ స్థాయిలో పుట్టిన పొంగనూరు దూడ, పొంగనూరు జాతి ఆవులు, ఆపై పొంగనూరు గిత్తల బండి ప్రదర్శన. ఈ 2 గిత్తలు కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా పుట్టిన కవలలు. మన జిల్లాలోని రేలంగి గ్రామ రైతుకు చెందిన ఈ కవల గిత్తలు ప్రత్యేకంగా పూజించబడడం, ప్రతి సంవత్సరం ఆ ఊరిలో వీటికి జన్మదినం కార్యక్రమం జరపడం కూడా జరుగుతూ ఉంది. నెల్లూరు పొట్టేళ్ల ప్రదర్శన. అధిక మాంసం ఇచ్చే ఇది గొర్రె జాతి. 3 విభిన్న రంగుల్లో కనిపిస్తుంది. తెలుపు ముఖంపై నల్లటి మచ్చలు మరియు గోధుమ రంగు, పల్లా, జోడిపి, డోరా అనే పేర్లతో పిలువబడతాయి. చేగు మేక జాతిని చూడబోతున్నాం. ఈ జాతి హిమాచల్ ప్రదేశ్లో చాలా విస్తృతంగా వ్యాపించి ఉంటుంది. నాణ్యమైన మాంసంతో పాటు విలువైన పేష్మాని ఊల్ని కూడా సప్లై చేయడానికి వాడతాము. ఇండియన్ గూస్ పెంపుడు జాతి బాతు, ఇండియన్ గూస్ ప్రదర్శన జరుగుతుంది. సంచార పశు ఆరోగ్య సేవ. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పశువులకు అత్యవసర పశు వైద్య సేవలు అందించడం కోసమని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు కాబడుతున్న పథకాలను ఈ శకటం ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. తదుపరి మన ముందుకు వస్తున్న శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల్లో జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో అనేకమైనటువంటి అగ్ని ప్రమాదాలు నివారించడమే కాకుండా వరదలు విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగానికి సహాయకారిగా ఉంటూ